देशस्य स्थितानां तो भारतीयाः अमेरिकादेशायां सप्तमी अमेरिकादेशीयाम् ఉద్యోగాన్ స్థితానామా ఉన్నటువంటికి అవునమ్మా అమెరికాదేశాయాం స్థితః ఉన్నటువంటి బహువచనమా అండి? సప్తమి బహువచనం, షష్ఠిగా ఏకవచనం అమ్మా, సప్తమి ఏకవచనం. సప్తమి ఏకవచనం. స్థితః ఉద్యోగాలకు అంటే ఏం చెప్తున్నాం అమ్మా ఇక్కడ వ్యాకరణ ఇది దోషం ఉంది. ఇక్కడ అమెరికా దేశ యామ్ అనే దగ్గర ఇక్కడ అచ్చుతో మొదలవుతుంది కదా తర్వాత పదం. తర్వాత ప్రథమ ఉద్యోగానం ఉంది కదా, ఇక్కడ స్థితః రాస్తున్నాం మనం. ఇక్కడ స్థితః స్థితః అవసరం లేదమ్మా, ఉన్నటువంటి లోని అన్నాం కదా, లోని యామ్ అంటేనే దాంట్లోనే ఉంటది. ఇంకా అంతే మళ్ళీ అంతే. దానికి యామ్ మళ్ళీ అంటే అంతే అది. అందులోనే అమెరికా వస్తాయి. దేశీయాం, అధికరణ ఉద్యోగం. కారకం, అది అధికరణ కారకం అందులోనే వస్తుంది. దానిలోనే ఉంటది కదమ్మా. అదే అది కూడా రాయొచ్చు, స్థితః అని కూడా రాయొచ్చు. వద్దులేండి, మన Elaborate. అంత దూరం. వాక్యం ఎలాబరేట్ చేసుకోవాలంటే అది కొంచెం మంచి అర్థం అది వస్తుంది. రాదు. అక్కడ కంప్లీట్ అదే. అర్థం వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ప్రౌఢ చదువుకున్న వాళ్ళు మనం అంత ఎలాబరేట్ వద్దు. లేదు లేదు సూక్ష్మం. కాదండి, లో వేరు లోని వేరు కదా. లోని అంటే అందులో ఉన్నటువంటి అన్న అర్థం అక్కడ. ఓకే అమ్మా. ఓకే, సో కాబట్టి ఉన్నటువంటి రావాలంటే స్థితః చెప్పాలి. సో భారతీయాః అమెరికా దేశాయాం ఉద్యోగ. మేడం దేశః అనేది పుల్లింగ శబ్దం, దేశే అనుకోవాలి, ఇక్కడ దేశాయాం కాదు. అమెరికా అదే నేను ఇందాక నుంచి చూస్తున్నాను, దేశే కదా, దేశయాం ఎట్లా వచ్చిందా అని ఆలోచిస్తున్నాను. అది కరెక్ట్. నేను అమెరికాలోనే యాములు ఉండిపోయినా. కొట్టేసేసి ఇక అమెరికా అమెరికా దేశే దేశే. ఉద్యోగాన్ అవును, అరేంజ్ దేశే అని రాసుకున్నాను. ఉత్తమం ఉత్తమం. దేశాన్ని కూడా మనం చెప్పుకున్నాం, కానీ ఏమైందంటే అమెరికా అక్కడే ఉన్నాను నేను. ఇంకా దేశంది అది యాడ్ అదే చేస్తాను. అమెరికా అంటే స్త్రీలింగంలో వచ్చిందా అని అనిపించి అమెరికా ఏ విభక్తి అని అడిగితే సప్తమి అన్నారు. సప్తమి అంటే దేశే అని రావాలి కదా. వాళ్ళు నాకైతే తప్పయిందేమో లేదు అనుకుంటున్నాను. లేదు కరెక్టే. ఓకే, నెక్స్ట్ ఉద్యోగాలకు అంటే ఏం చెప్తారు? ఉద్యోగాన్ 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 అరజ్యన్ అరజ్యన్ అరజ్యన్. యా తూనా ను No. అది కరెక్టేనా? అందరూ చెప్పండి. కరెక్టే. కరెక్టేనమ్మా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆత్మనేపథ్యం చేద్దామా? అమ్మా అవును, నేను చేయాలి కదా, ఇంకొక తప్పనిసరి వాక్యం 2 నాకు రూపాయలు తోచింది రావాలి కదా. చెప్తాను. ఏంటమ్మా? ఇంకొక వాక్యం చెప్తాను. చెప్పండి. గోపికాః కృష్ణం ప్రతి అరజ్యన్. ఉత్తమం. కృష్ణం ప్రతి అరజ్యన్. ఉత్తమం. ఆకర్షింపబడ్డారట. ప్రతి అటువైపు, అతని వైపు. నెక్స్ట్ ఆత్మనేపది రూపం చేద్దాం ఇప్పుడు. సో దీనికి ఏం రాస్తాం మనము? ఫస్ట్ ధాతువు, తర్వాత ఏమి? రజ్జు. అవునమ్మా, అక్కడ ఒక పైనుంచి కింద గీత గీసేసి ఆ పక్కన రాసేస్తే 2 ఒక దగ్గర ఉంటాయి. పక్కన అట్లా రాయమంటారా? సరే, అట్లయితే 2 కంపారిజన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే. రంజు ప్లస్ ఎన్ దగ్గర నుంచి అరజ్యన్ వరకు పక్కన గీత గీసేస్తే ఇప్పుడు రంజు ప్లస్ షెప్ వస్తుంది. అంత దూరం వస్తుందా మీకు? చాలా ఈ మధ్యలో అక్షరాలు లేవుగా, అంత దూరం ఎందుకు గీస్తున్నారు గీత? దూరం ఏం లేదు, బాగానే ఉంది, కరెక్ట్ ఉంది. ఓకే అయితే కింద దాకా వెళ్తే మనకి సెంటెన్స్ ఒకటి ఉంది, దానికోసం ఇది కరెక్టే ఉందిలే. ఓకే, పెద్దగా చేద్దాం ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో రంజు ప్లస్ షెప్ వస్తుంది కదమ్మా. రంజు ప్లస్ షెప్. షప్. షప్కి అపవాదం మళ్ళీ ఏం రావాలి? షన్ రావాలి కదా. షన్ రావాలి. తర్వాత ఇప్పుడు ఏమి చేస్తున్నాము? ప్రత్యయం ఏంటిది ఇక్కడ?
ప్రత్యయం వచ్చి మనకి ఆత్మనేపదిలో జా బహువచనం కదా, ఝ. జా జా జా. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, ఉమ్. రంజులో ఏమైంది? ఇక్కడ ఇప్పుడు రంజు అది దానికి నకారం పోతుంది, రజ్జుగా వస్తుంది కదా. రజ్జు అయిపోయింది. అనిదితాం హల్ రజ్జు ఉపదాయాహ కింగితి నలోపహ బ్రాకెట్ లో 6, 4, 24 24 24 6, 4 24 ప్రకారం ఇది. నెక్స్ట్ షన్నలో శనలో యకారమేగా. లక్షిత్వ తద్ధితే అనేది అది ఎన్నోది? 1, 3, 2 నుంచి స్టార్ట్. 8, 7 ఎన్నున్నాయి అవి? నిత్య సంజాస అది 7 ఉన్నాయి. ఇది 5దే వస్తుంది. 5 ఎందుకు? లా చివరిది, లకారం చివరిది కదా. ఆశలు వద్దు, ఏం చెప్పుకున్నాము? ఊహలు వద్దు, చులా కదా. అప్పుడు ఏంటి? 1, 3, 2 సూత్రం కదా. 1, 3, 2 నుంచి ఇవన్నీ కలిపేసేయండి. 8 వస్తుందేమో అయితే. 1, 3, 8 7, 8 అంటే 9 వస్తుంది. 7 కదా మొత్తం. 1, 3, 9 9. ఓకే. అంతేనా రంగా గారు? దేనికంటే సూత్రం ఇది? లషక్కు తద్దితే 8 మేడం. 8 138 లషక్కు తద్ది చుట్టూ 7. 9 తస్యలోపః. సో దీనికి తస్యలోపః 9. నకారం లషక్కు తద్దితే. ఇంకా నకారంది హలంత్యం ఎన్నోది? హలంత్యం 3 133. 1, 3, 1. 3, 1 ఆశ అన్నాము కదా. ఆశలు వద్దు. తర్వాత 1, 3 ఊహలు వద్దు. హా అనేది ఎక్కడ వచ్చింది? 5వది. సో 5వది 5 యాడ్ చేయండి. 2 నుంచి 5 7. సో ఇక్కడ మనకి దీంట్లో ఇంటర్నెట్ లో 9 ఉంటుంది. ఓకే, అంత దూరం ఉందంటారా హలంత్యం? ఓకే నెక్స్ట్. తర్వాత హలంచమే కదా నెక్స్ట్. అదే కదా. చాలా 1, 3, 2 1, 3, 2 1, 3, 3 అండి. 1, 3, 3 అండి. 3 ఎందుకు మీరు ఊహలు అంటే ఊహ రెండోదే కదా. ఊహ కదా, కరెక్టేలే. రెండవది అయితే నేను ఆశ అనేది ఫస్ట్ పెట్టిన. ఊహ కదా, సరే కరెక్టే. భూవాదయ దాతవః అనేది 1. తర్వాత ఉపదేశానికి 2, 3 హలంత్యం. వద్దులే ఇప్పుడు. ఇంకా ఇప్పుడు ఝాకి ఏమొచ్చిందండి? చుట్టూ ఝాకి ఏమొచ్చింది? చుట్టూ ఎందుకు వస్తుంది? జోంతః చెప్ప. ఝాకి ఏమొచ్చిందంటే అంతా వచ్చింది ఆ సూత్రం ద్వారా అని క్లియర్ గా చెప్పండి. అంతా వచ్చింది జో అంతా సూత్రం ద్వారా అట్లా చెప్పండి. నా ప్రశ్నకి ఆన్సర్ అది కాదు కదా. అంతా కాకుండా జో అంతా అంటే ఇక అప్పుడు ఏం రాయాలి నేను అక్కడ కదా. సూత్రం చేత అంత ఆదేశంగా వచ్చింది. ఇక్కడ మనకి ఝా ఉంది కాబట్టి అంతా వచ్చింది. అలాగా. ఓకేనా. నెక్స్ట్ ఇంకా రజ్ యా. ఇప్పుడు ఇక్కడ ఈ అంతా రాగానే మనం ఏం చేయాలి తెలుసా? ఇగో దీన్ని చూసుకోవాలి. ఇక్కడ ఈ అంగం ఎలా ఉంది అర్థమైందా? అంగం అదంతం కాకపోతే ఏమవుతుంది? అక్కడ అత వస్తుంది. ఇది అదంతంగం కాబట్టి ఏముంటది? అదంతం కాబట్టి ఇక్కడ మనకి తకారమే ఉంటది. అంతే కదా. అంతా ఉంటది. నకారం ఉంటది. నకారం పోయేదేది పోకుండా ఉంటది అంతే. ఓకే, నకారం అది పోదు. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా. ఇక్కడ అంగం ఎట్లా ఉంది? అకారాంతం. అదంతం కాబట్టి ఇది ఇంతే ఉంటది. ఇక్కడ అదంతం కాకపోతే ఏమైతుంది? అక్కడ నకారము అనుస్వారంగా మారుతుంది అనుకుంటా కదా. పోతుంది. అత ఉంటది.
లోపం అవుతుంది, లోపం. లోపం అవుతుంది. నకారానికి లోపం వస్తుంది. సో అయితే ఇప్పుడు చెప్పండి ఇంకా. రజ్య అంతా వచ్చింది. తర్వాత ఇప్పుడు అతోలోపే ఇప్పుడు మనం గిత్తులకారం చేస్తున్నాం, గిత్తులకారం చేస్తున్నాం కాబట్టి అట్ట అది ఇది వస్తుందమ్మా. అట్ట ఆగమం తెచ్చుకోవాలి. అట్టాగమం. లుంగ్ లంగ్ రింగ్ క్షడుదాత. ఉత్తమం. క్షడుదాత. తర్వాత రజ్జ ప్లస్ యా ప్లస్ అంత. ఇంకేం చేయాలి? అయిపోయిందా? ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలో చెప్పండి. అతోగుణే. అతోగుణే. తర్వాత ఏమైంది? అప్పుడు పరరూపం మిగులుతుంది కాబట్టి అరజ్యంత అవుతుంది. అరజ్యంత. అంతే. ఓకేనా? అర్థమైంది, అర్థమైంది. అర్థమా అర్థమా? అరజ్యంతే కదండి. చెప్పారు కదమ్మా అక్కడ రాదని. సరే, ఇప్పుడు ఏంటిది ఇది? అమ్మా అర్థమైందా? అరజ్యంత ఎందుకన్నాము, అరజ్యంతే ఎందుకనలేదు? ఏకారం ఎప్పుడు వస్తుంది? ఏకారం ఎప్పుడు వస్తుంది? చెప్పండి. అట్లా కాదు, సూత్రం దేంతో వస్తుంది? అది టిత. టిత అంటే ఏంటిది? అమ్మాగండి, టిత్. ఇది టిత్త. ఏం చేస్తున్నాం మనం? మన లంగ్ అంటే ఇది టిత్ కాదు, గిత్. కాబట్టి ఏకారం వస్తుందా? రాదు. ఏంటమ్మా ఒకసారి చెప్పరా, నాకు ఇక్కడ విమానం పోయింది, వినిపించలేదు. అవునా? ఎవరు చెప్తారు? సుబ్బలక్ష్మి గారు చెప్పండి. ఇక్కడ మనం చేసేది గిత్తులకారం కాబట్టి మనకి టిత్తులకారాలు వేరే ఉన్నాయి కదా. ఇక్కడ గిత్తులకారం కాబట్టి ఈ టిత ఆత్మనేపదానం టేరే అనేది టిత్తులకారాల సూత్రం. సో ఇక్కడ గిత్తులకారం కాబట్టి మనకు అది రాదు, ఆ సూత్రం అప్లై చేయం. ఇది నిత్ అయిన లకారం గాని టిత్ అయిన లకారం కాదు. ఇది కాదు, అందుకని లంగ్ లింగల్ రింగ్ అన్న దీంతో తీసుకొచ్చాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏంటిది అర్థం? ఏంటిది దీనికి? అరజ్యంత అంటే అర్థం ఏంటిది? ఆకర్షింపబడలేదు, ఆకర్షింపబడ్డారు. ఆత్మనేపదంలో ఆకర్షింపబడ్డారు, ఆకర్షితులయ్యారు, పడ్డారు, ఆకర్షింపబడ్డారు. ఓకే, అయిపోయింది. ఆకర్షింపబడ్డారంటే కూడా అయిపోయింది. బడ్డారు అంటే బై వస్తుంది అనుకుంటాం. అది బై అర్థం అనేది దాంట్లో ఉంది. ఆకర్షితులయ్యారు అంటే సరిపోతుంది. ఇప్పుడు మన ఆకర్షింపబడ్డారనే వస్తుంది. అవునవును. ఇండైరెక్ట్ స్పీచ్ లో కర్మణిలో కర్మణి ప్రయోగంలో కర్మణిలో ఆకర్షింపబడిరి అనాలా? ఆకర్షితులయ్యారు. కరెక్ట్ అమ్మా. ఆకర్షింపబడిరి అన్నా కూడా కరెక్టే. కొంచెం అవును, కరెక్టే. కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతుండనిగా ఇది రాస్తున్నాం. ఆకర్షితులైనారు అంటే ఆకర్షితులయ్యారు. ఇప్పుడు ఈ రోజు కాదు. ఇప్పుడు ఎవరైనా ఒక వాక్యం చెప్పండి. ఇందాక రాజలక్ష్మి గారు చెప్తా ఉన్నారుగా. అమ్మ చెప్పండి. ఇంకా సేమ్ అదే ఉంటది. అదే వాక్యాన్ని ఇట్లా రాసేసుకోండి, అయిపోయింది. చెప్పండి. నూతన వాక్యం రచయామః. వ్యాకరణ పాటే అరజ్యంత. తెలుగులో చెప్పాలి, మనకి సంస్కృతంలో చెప్పే అర్హత లేదు, తెలుగు వరకే. వ్యాకరణ పాఠం నందు శిష్యులు ఆకర్షితులయ్యారు, బడ్డారు అంతే. ఆకర్షితులయ్యారు, శిష్యులు ఆకర్షింపబడిరి అంతేనా? ఇక్కడ ఏం రాస్తాం మనము?
చూడండి ఆకర్షితులయ్యారు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్తాం, ఇక్కడ శిష్యులు అదే రాదు, అక్కడ పడ్డారునే శిష్య వస్తుంది. ఆ? శిష్యులు ఆకర్షితులయ్యారు అని చెప్పొచ్చు, ఏముంది, శిష్యులు ఆకర్షితులయ్యారు. ఆకర్షితులయ్యారు. ఓకే. వ్యాకరణం నందు శిష్యులు ఆకర్షితులయ్యారు. అంతే. సప్తమి తీసుకోవాలి, వ్యాకరణ పాఠే. వ్యాకరణ పాఠే. శిష్యాః అరజ్యంత. అంతే. వ్యసనమివ. కరెక్ట్. వ్యాకరణ పాఠే. అమృతపానమివ అరజ్యంత. అమృతపానంలాగా ఆకర్షించబడ్డారు. శిష్యాః రాయొచ్చు, అమృతపానమివ అరజ్యంత రాయొచ్చండి. రజ్యంత. ఓకే, అయిపోయింది ఇది. రాయొచ్చమ్మా. అమృతపానంలాగా తాగినట్లుగా ఆకర్షించబడ్డారు. లేదమ్మా, ఇక్కడ వ్యసనము వలె, ఇక్కడ పానము వలె అన్నట్టుగా వస్తుంది కదా. అదే అమృతపానం అంటే అమృతం ఎట్లా దాన్ని ఆకర్షించబడుతుందో ఉదాహరణ ఒక ఉపమా ఇచ్చేసుకో. సో ఇక్కడ మనకి ఎట్లా వచ్చింది, ఇది ఇలా వచ్చింది. ఓకేనా? కానీ దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి లేదమ్మా. అరజ్యన్ ఏం లేదు, అదే అరజ్య వరకు కామనే. ఇక్కడ అంతే. ఏమన్నా వచ్చింది, అక్కడ అంతా వచ్చింది, అంతే, ఇంకేం అంతే. లేదు తేడా. అంతే. ఇక్కడ అంతి ఉంది, ఇక్కడ అంతా ఉంది, కాబట్టి ఇక్కడ ఈకారం పోయే అవకాశం లేదు, ఒక స్టెప్ తగ్గింది అంతే. అంతే. ఎక్స్పోర్ట్ పీడిఎఫ్. ఓకే. సో ఏమైంది, అర్థమైందా అందరికి? అర్థమైంది. సగం అయింది. సగం అయిందా? అవునా, ఇంకా సగం కాలేదా? నేనేదో జోక్ చేశానమ్మా. ఓకే ఓకే. అర్థం అయింది అంటారు కదా ఇప్పుడు మీరు కొంతమంది. ఇప్పుడు నా ప్రమేయం ఏమీ లేకుండా మీరే భ్రంశధాతు చెప్పండి ఇప్పుడు. అది తేలిక చెప్పేయచ్చు, అక్కడ అన్ని ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం వెళ్ళిపోవటమేగా. దాని ప్రకారం వెళ్తారా? ఓకే ఓకే, అది ఉంచనా? ఓకే. సరే, ఎవరేం చెప్తున్నారు ఇప్పుడు? భ్రంశధాతు పరస్మైపది ఎవరు చెప్తారు? యాక్చువల్గా అది ఏ ధాతువు అది? భ్రంశధాతువు ఏంటిది అది? పరస్మైపది. బ్రహ్మచలనే కదా. భ్రము కాదమ్మా, భ్రంశ. మీరు ధాతు వరకు మీరు రాయాలమ్మా. ధాతు వరకు మీరు పరస్మైపది రాయాలి. కదండి. పరస్మైపది. అమ్మా, చెప్పండి అమ్మా. ధాతు వరకు పైన రాయండి. ఇక్కడ ఇది రూపం కంప్లీట్ అయిన దగ్గర భ్రంశ ధాతు ఒక్కటి రాయండి, దాని మీనింగ్, దాని ఇది ఏ గణము రాయండి, సరిపోతుంది. ఓకే ఓకే ఓకే, రాస్తాను. బ్రహ్మ పరిభ్రమణ అనే అర్థమా? ఏముంది అక్కడ? బ్రహ్మ అధపతనే. భ్రంశు అధపతనే అంటే కింద పడ్డామనా? కింద పట్ట. అవునమ్మా. భ్రంశ అంటే కింద పడ్డా, అపభ్రంశము. ఇక్కడ చూడండి, ఇది ఎందుకు ఇంత లైట్ గా వస్తుంది? ఓకే, ఇది మనం ఎక్కడ రాశారు మీరు రాసింది నాకు కనపడలేదు. ఎక్కడ రాశారు? మీరు ఈ రాసిన దాని కిందే రాయండి అమ్మా, కంటిన్యూషన్ బాగుంటది. కంటిన్యూషన్ కింద రాస్తే మీకు అది ధాతువేందో తెలియదు కదా, పక్కన రాస్తున్నా. గీత గీసేయండి పొడుగ్గా, రెండింటికి పొడుగ్గా రాస్తే అక్కడే చేస్తున్నా చూడండి. భ్రంశు అధపతనే. ఎక్కడ రాశారు? ఎడం చేతి పక్క రాశారు, ఎడం చేతి పక్క రాశారు. ఇక్కడ ఓకే. ఏంటిది? కింద పడిపోవడం అన్నమాట. ఇది పరస్మైపది ధాతు. ఇది దీనికి ఏంటంటే మాట మీద నిలబడపోతే కింద అధపతాళం పడిపోతారు అంటారు. అవునండి. లూజ్ టాక్ చేస్తే. సో ఇప్పుడు మీది ధాతువు ఇదన్నమాట. ఓకే అమ్మా, సరే కదా. మీరు ఎవరో ఒకళ్ళ పేరు చెప్పండి, వాళ్ళు చెప్పేస్తారు.
చెప్తా. కొంచెం కొంచెం అందరు ఒక్కొక్క కొంచెం కొంచెంగా చెప్పండి. నాకు కనిపిస్తున్నారు లక్ష్మి ఆకెళ్ళ గారు. ఒక 2-3 నేను ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపేసేయండి, ఓకేనా? అలా అది బాగుంది, మీరు చెప్పిన పద్ధతి బాగుంది. అదే లక్ష్మి గారు. ఓకే. ఎక్కడ మీరు రాసింది నాకు కనిపించలేదు. లెఫ్ట్ సైడ్ అమ్మా, Left ఇక్కడ side. ఆల్రెడీ రాసిన 2 లైన్లు ఉన్నాయి కదా, దానికి లెఫ్ట్. మీరు అదే ఫిట్ టు స్క్రీన్ చేసుకొని కొంచెం మీ భ్రంశం భ్రంశు అధపతనే. అధపతనే దివాది గణము పరస్మయ పదము లంగులకారంలో చెప్పుకుంటున్నాం. ఇక్కడ అంటే వస్తాను. భ్రంశం, ఇది అదిత్ లంగు బహువచనం చేస్తున్నాం మనం. సరే, లంగు బహువచనం. చెప్పండి అమ్మా. ఇది భూవాదయో ధాతవాతోటి ధాతు సంజ్ఞ వచ్చింది. ధాతోహులో అధికారంలో ధాతు అధికారంలో ఉన్నది. తర్వాత ఉపదేశే అజనునాసిక యుత్ అనే సూత్రం చేత అనునాసిక ఉకారానికి ఇత్ సంజ్ఞ వచ్చింది. తస్య లోపః అదర్శనం లోపః తోటి లోపం చేసుకున్నాము. ఉత్తమం, చాలు చాలు. ఇప్పుడు మీరు చాలుగా. నెక్స్ట్ నాకు కనిపించే వాళ్ళు ఎవరున్నారంటే ఐఫోన్ ఎవరు అమ్మా? మీరే చెప్పండి. తర్వాత ఏంటి? భ్రంశ అయింది కదా అక్కడ. అవునమ్మా, భ్రంశ అయింది. ఇక్కడ బ్రాకి పైన నేను అది కూడా పెట్టాను కదా, ఇది పెట్టద్దు, డాట్ తీసేస్తున్నా. నేను 2 పెట్టాను. ఓకే, ఇప్పుడు చెప్పండి. భ్రంశ రాశారా? నేను రాయట్లేదు, మీరు చెప్తున్నారు, వింటున్నాం అందరం, అంతే. రాయాలమ్మా మీరు, అంతవరకు. ఓ అవునా? వాళ్ళు చెప్పిన స్టెప్పుల వరకు రాయాలి, మీరు కొత్త రాయకూడదు. నేను ఇప్పుడు రాశాను అనుకోండి, ఇప్పుడు ఇదంతా కిందికి వెళ్ళిపోతుంది. మరి మీరు పక్కన చూడడానికి పర్వాలేదులేండి, మేము అడ్జస్ట్ చేసుకో, ఫిట్ స్క్రీన్ పెట్టుకుంటానులేండి, రాయండి. పెట్టుకుంటారా? ఓకే, సరే. నాకు పని పెడుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు కూడా చూసుకుంటే వాళ్ళకి అర్థం అవుతుంది కదమ్మా. అదేలే. ఇప్పుడు నాకు ఈ మకారం ఒత్తుకి శకారం ఒత్తుకి తేడా తెలియట్లేదమ్మా, కొద్దిగా రాస్తారా? ఇక్కడ ఇప్పుడు తెలుగులో మకారం ఒత్తుకి తాళ విశకారం ఒత్తుకి ఏంటి తేడా? ఎలా? చూడండి, భీష్మ ఉంది. భ్రంశ్ అనేదా, అది రాయండి. భ్రంశ్ తెలుగులో రాయండి. అలా రాయకూడదు, నకారం రాసి నకారానికి శకార ఒత్తు ఇవ్వాలి మీరు, సంస్కృతానికి యాజ్ ఇట్ ఈజ్ గా. అది రావంటారా? తెలుగులో అయితే ఇట్లా రాస్తాం మనం కదా. ఓకే, సారీ సరే సరే. నకారం అది భ్రంశ్. మకారం ఎందుకు రాస్తాం? నకారం నకారం కదా రాయాలి, బ్రన్ కదా. అవును, భ్రంశ్ రావాలి ఇలా. ఇది తాళ విశకారం ఇంకోటి కొద్దిగా పెద్దది వస్తుందా? అలా ఇది శకారం. శకారం ఇట్లా ఫ్లాట్ గా ఉంటది. శకారం ఫ్లాట్ గా ఉంటది. ఓకే, ఇది కర్వ్ ఉంటది. మకారం అంటే అట్లా వస్తుంది, కర్వ్. సి పెట్టాలి. అదేలే, అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు ఏంటిది మనకి ఏం చెప్పారమ్మా? భ్రంశ్ అనే ధాతువుని ఎలా తీసేశారో చెప్పారు కదా. ఉపదేశ జనునాసిక ఇత్తు ప్రకారం ఉకారానికి దశలోప దర్శన లోప అయిపోయిందని చెప్పారు. ఇలా వచ్చింది. ఓకే, తర్వాత అమ్మా భ్రంశ్ ప్లస్ ఇప్పుడు ఫస్ట్ టైం తప్పమ్మా. పరస్మై పది చేస్తున్నాం, బహువచనం చేస్తున్నాం, చెప్పండి. అమ్మ తప్పమ్మా, అది లకారం రాయాలమ్మా. లంగ్ లకారం అని చెప్పాలి కదా.
ఓకే, మీది తర్వాత అడుగుతాను. ఇప్పుడు నాకు వేరే వాళ్ళు చెప్పండి, ఎవరున్నారు నాకు నెక్స్ట్. శోభనాద్రి గారు. ఉమ్, బ్రన్స్ ప్లస్ లంగ్ అమ్మ, ఏ లకారం చేస్తున్నామో ఆ లకారం పెడతాం. ఉమ్, అనద్యతనే లంగ్ సూత్రం, ఉమ్, దాని ప్రకారం లంగ్ వస్తుంది. ఉమ్, లంగుకి ఎప్పుడైనా ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు దానికి అనుబంధ లోపం చేస్తాము. ఉమ్, అలంక్యంతో దానికి తశలోప దర్శన లోప అయ్యి ఉమ్. ప్లస్ లాలో ఆకారము అది ఉచ్చారణార్థం అమ్మా, లేకపోతే ఇది కూడా అయినా అది ఉంటది లా లా. ఉపదేశార్జన నాస్కిత్ ఉమ్, ఉమ్, ఇల్లయింది ఉమ్, ఇల్లయింది. ఉమ్. తర్వాత ఇప్పుడు మనము ప్రథమ పురుష ఏకవచనం ఇది తయారు చేస్తున్నాం, లోపం లస్య తయారు అధికారం. చేస్తున్నాం కాబట్టి లస్యాధికారంలో ఇక అవన్నీ స్కిప్ చేసేసి డైరెక్ట్ గా వచ్చేస్తున్నాను. ఉమ్, ప్రథమ పురుష ఏకవచనంలో అల్ స్థానంలో ఉమ్, మనకి ప్రథమ పురుష బహువచనంలో జీ వస్తుందమ్మా. అల్ స్థానంలో జీ. ఝ. ఉమ్. ఉత్తమం. నెక్స్ట్ నాకు ఎవరు కనిపిస్తున్నారు? యూజర్. ఓకే, ముని గారు. ప్లస్ బ్రంష్ జి ప్లస్ జీ వచ్చింది. అమ్మా. బ్రంష్ ప్లస్ జీ. జీని మనము జీ తిన్న ముందు ఇంకేమైనా ఉన్నాయా లేవా? వికరణ ప్రత్యయం అదే తెచ్చుకోవాలి కదా. చెప్పండి. అదే బ్రాహ్మ్స్ ఏ ప్లస్ వికరణ ప్రత్యయం షన్, వస్తుందో చెప్పాలి. దివాదిగణంలో షన్. షన్ వస్తే తప్పే, 0 మార్కులే. ఆ శబ్ తర్వాత షన్ తీసుకోవాలా? ఇప్పుడు 100కి 100. షెప్ వస్తుంది, దానికి అపవాదంగా షెన్ వస్తుంది. ఉత్తమం. షన్ షన్ బ్రహ్మ్స్ ప్లస్ షన్ ప్లస్ జి. బ్రన్స్ ప్లస్ షన్ ప్లస్ జీ ప్లస్ జి. తర్వాత తర్వాత జో అంతస్య దాని ప్రకారంగా ప్రత్యయం రాగానే మీరు ఒక పని చేయాలి. లోపం చేయాలి. నన్ను అసిస్టెంట్ గా పెట్టుకోండి ముని గారు. లోపం చేయాలంటే జీ ఇతస్య సూత్రం తీసుకురావాలమ్మా. ఇక్కడ షన్నులో అండి, షన్నులో అడుగు చెప్తున్నాడు. శను లోపల నకారం హలంత్యం హలంతో తిరిగిపోతుంది, షకారం లక్షతో తిరిగిపోతుంది, యా మిగులుతుంది. ఉత్తమం. తర్వాత బ్రహ్మ్స్ ప్లస్ యా ప్లస్ జీ. జీ ఏమైంది ఇప్పుడు? దానికి అదే ఒకటి వచ్చింది కదా, అంతి. అంతి. ఉత్తమం. జో అంతి. జో అంతి కాదు, జో అంతః. సూత్రం ముని గారు, సూత్రం జో అంతన అంతః. జో అంతః. ఓకే, నెక్స్ట్. జో అంతః. ఇక్కడ జీకి అంతను వస్తాయి ఇప్పుడు. ఇక ఎందుకు? బ్రహ్మ్స్ ప్లస్ యా ప్లస్ అంతః. అంత ఎందుకు? అంతి అని ఆల్రెడీ రూపం రాసేసినాక మళ్ళీ అంత ఎందుకు వస్తుంది? అంతి అంతెందుకు వచ్చిందండి? ఏం చెప్తున్నారు ఇక్కడ మీరు? ఏం లకారం చేస్తున్నారని చెప్తున్నారు? లకారం. గిత్ లకారం చేస్తున్నాం కాబట్టి ఈ కారాన్ని లోపం చేస్తున్నాము ఇతశ్చ సూత్రంతో. ఓకే, ఇప్పుడు ఇది గిత్ లకారం చేస్తున్నామని అర్థమైంది. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ బ్రంష్కి పూర్వం ఏమొస్తుంది? బ్రహ్మషికి అట్టాగం అవుతుంది. ఎక్కడ పెట్టాలి అది? ధాతుకు ముందు పెట్టాలా. ఎందుకని? అదంతంగం కాబట్టి. కాదు, తప్పు. అది ఇది సూత్రం ఏంటో చెప్తే మీకు అది తెలిసిపోతుంది. సూత్రం చెప్పాలి. ఏ సూత్రంతో వచ్చింది అది? అట్టెట్లా వచ్చిందండి?
ఆద్యంతౌ టకితౌ ప్రకారం ఆడజాతీయనామా? లుంగ్ లంగ్ షడు దాత్త లుంగ్ లంగ్ రింగ్ క్షడు దాత. షడు లంగ షడు షడుదాత. దాత ఆ, షడు దాత. ఆ సూత్రం ద్వారా అట్టు వచ్చింది. ఆ అట్టుని అట్టు ఏంటిది? అది ప్రత్యయం రాగానే, ఏది రాగానే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఏం చూస్తాం? ఇక్కడ ఇది ఇత్తు ప్రత్యయం సంజలు రాగానే కదమ్మా, ఐక్య ఆగమం సంఖ్యలు రాగానే. ఉన్నాయని ఆగమం చూస్తాం. ఆగమం. ఇత్తు సంజలు చూస్తాం కదా. ఇత్తు సంజలు చూస్తున్నప్పుడు అది ఏంటిది? ఏమైంది? అది టిత్ అయింది. అవును, పిత్. సో సూత్రం ఏంటిది? ఆద్యంతౌ టకితౌ. గిత్తోద్భావం. ఆద్యంతో తగ్గుతావు. ఆద్యంతౌ టకితౌ. కాబట్టి ఇక్కడ టిత్ కాబట్టి ఇది ఆదిలో పెట్టుకోవాలి కదా. సో మరి దేని అవును. ద్వారా వచ్చింది అట్టు అనేది? భ్రంశ ధాతువుకి వచ్చింది కాబట్టి భ్రంశ ధాతు. దానికి ఆదిగా పెట్టుకున్నాం. అవునా? అవును. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి, భ్రంశలో ఏముంది? నకారం నకారం ఉంది. దానికి పరములో ఏముంది? ధాతువుకి హలంతంతో ఉన్నదా? ఉన్నది. హల్. ఉన్నది. తర్వాత దానికి పరములో ఏముండాలి? అంతములో ఉన్న హల్లుకి పరములో ఏముండాలి? గిత్తు గాని కిత్తు గాని ఉండాలి. అవును, అవును. సో ఇప్పుడు యకారం ఏంటిది? ఇది గిత్తా కిత్తా? ఏది కాదా? గిత్. గిత్. ఎలా వచ్చింది అది గిత్ అని? ఉమ్? ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఆ. చిన్ అనేది సార్వధాతుకము. సార్వధాతుకములో ఆ. అపిత్తది. అపిత్త సార్వధాతుకానికి ఏమని పేరు? గిత్ అని పేరు. గిత్. గిత్. గిత్వత్ ఆ. భవతి. గిత్వత్ భవతి. సో కాబట్టి ఏమైపోయింది? అది గిత్ అయిపోయింది. అయింది. గిత్ అయింది కాబట్టి మనకి కండిషన్ సాటిస్ఫై అయింది. అప్పుడు ఏం Satis- కావాలి? అవును. ఇందులో ఉన్న బ్రంచ్ లో ఉన్నటువంటి నకారం ఏం కావాలి? లోపం కావాలి. లోపం కావాలి. అర్థమైందా? ఆ. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చెప్పండి. ప్లస్ ఇప్పుడు ఆ ప్లస్ బ్రష్ బ్రష్ ప్లస్ యా ప్లస్ అంతి. అంత 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 అంత్ అంత్. అంతులో ఇక చేసేయండి. అది కూడా ఏం చేస్తారు? అంత్ లోపల సో రెండు ఉన్నాయి అక్కడ. చివరి రెండు ఉన్నాయి కాబట్టి దాంట్లో రెండు ఏంటి? దాన్ని ఏమంటాము? సంయోగం. సంయోగం అంటాం. సంయోగంలో ఉన్నది ఏం కావాలి? లోపం కావాలి. ఏది కావాలి? చివరి హల్లు. చివరి ఆ, చివరి చివరి హల్లు హల్లు. లోపం కావాలి. సో అప్పుడు ఏమైంది? అన్న మిగిలింది. అన్ అన్. సో ఇప్పుడు అన్ని కలిపేసేయండి. ఇప్పుడు అన్ను మళ్ళా ఒకసారి ఇంకొక ఆ సూత్రం ఇంకొక ప్లస్ సూత్రం ఉంది. ఇంకొక సూత్రం ఉంది. బ్రష్ ఇది ప్లస్ పరస్మైపది యా కదా ప్లస్ చెప్పుకుంటున్నాము. అవునమ్మా. అన్. బ్రష్ ప్లస్ యా ప్లస్ అన్న అయింది. యాలో ఒక ఆకారం ఉంది మునిగారు, అంతలో ఒక ఆకారం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? చెప్పండి. యాలో ఆకారము అంతలో ఒక ఆకారం. రెండు పక్క పక్కన వచ్చినాయి కదా. పక్క పక్క పదములో రాలే కదా. పదంలో రాలేదు రాలేదు. కాబట్టి ఏదంతా దీర్ఘం రాదు. దీర్ఘం రాదు. అప్పుడు దీర్ఘం ఏమైతుంది? రాదు. ఏమొస్తుంది? ఏదో ఒకటి రావాలి కదా దీర్ఘం రాకపోతే. ఒకటే వస్తుంది. ఏ రూపం వస్తుంది? అది పరరూపం వస్తుంది. ఉత్తమం. సూపర్. పరరూపం పర్రూపం సూత్రం సూత్రం ఏంటి చెప్పండి. అన్ని చెప్పారు మీరు, ఆ ఒక్కటి చెప్పలేదు. ఇది వస్తుంది. ఇందులో ఉన్నది ఎక్కడ కలిసిపోతుంది? ఇందులో కలిసిపోతుంది. అతో గుణే అతో గుణే అతో గుణే. తర్వాత అతో గుణే. తర్వాత మొత్తం ఇప్పుడు కలిపేసుకున్నాం. వర్ణ సమ్మేళనం చేయడం ఇప్పుడుగా అంతే. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాద్దాము? యు రాద్దాం. ఇక్కడ ఏం రాద్దాము? యాలో ఉన్న ఆకారం పోయింది. ఎందులో కలిసిపోయింది? అన్నులో కలిసిపోయింది. ఇది ఓకేనా? ఓకే. సో ఇప్పుడు కలిపేసేయండి అంతా. అబ్రష్ అబ్రష్నా అంతే. ఒక ఇది తెలుగులో ఒక వాక్యం చెప్పేసేయండి. అంతా మొత్తం మీ మీ చేతుల మీద అయిపోతుంది అంతా. యాక్చువల్ గా అవును, నేను మళ్ళీ అడగలేదు వేరే వాళ్ళకి. సారీ, క్షమించండి. నేను మర్చిపోయినా.
లేదులేండి ఈయన దాన్ని చెప్పడం నేర్చుకున్నారు కదా. అబ్రెషన్ ఉమ్. కింద కింద పడుతున్నాడు, అంతే పడ్డాడు. పడ్డాడు. కింద